రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 నుంచి 27కు సంబంధించి బడ్జెట్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. 2047లో వికసిత్ భారత్ స్వర్ణాంధ్రకు పునాది బడ్జెట్కు రూపొందించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు మిగతా రంగాలకు బడ్జెట్లో సముచిత స్థానం కల్పించారన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అపూర్వ తీర్పునకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం ప్రశంసనీయమని, విభజన లోటుతో పాటుగా గత ప్రభుత్వ అసమర్థ పాలన బాగా వెనుకబడిన రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ సహకారంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027లో జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బీసీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు గద్ల సాయిబాబా, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, రవి, బలసాడి రంగారావు, పేరాజు, రహీం, చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు చెప్తున్నారు, అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు ఈ రోజున. అందుకే ఇది మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం, ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలు సంతోషం ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈరోజు దాన్ని విమర్శిస్తున్నారు. రండి, చర్చకి రండి, పాత్రికేయుల ముందు కూర్చుందాం. మీరు మనం అంతే తప్ప ఏదో మాట్లాడాలి, మీకేదో పత్రిక ఉందని చెప్పి పత్రికలో ఇష్టం వచ్చిన రాసుకోవడం కాదు. వాస్తవాలు తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఆ రోజు బూతులు తిట్టిన ప్రభుత్వం, మళ్ళీ ఈరోజు ఈ మంచి ప్రభుత్వం కూడా మళ్ళీ బూతులు తిడుతున్నారు. మళ్ళీ ఇదే సరిపోయింది. ఏంటంటే ప్రజల్లోకి రావడానికి ఏదో ఒకటి కావాలండి వాళ్ళకి. మీరు తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపితే బూతులు తిట్టండి, దానికి సమాధానం చెప్పాలి మీరు. ఏదైనప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలారా, ఈరోజు మీరందరూ కూడా మీ కోరుకున్న ప్రభుత్వం ఈరోజు ఏదైతే బడ్జెట్ కేటాయించిందో బడ్జెట్లో అంశాలన్నీ కూడా ఒక పక్కన రైతులకి, పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ఒక పక్కన చూడండి. ఎన్ని వస్తున్నాయండి ఇండస్ట్రీలు, కొత్త అన్నీ కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏ జిల్లాలో పెట్టాలో, ఎక్కడ పెట్టాలో వాళ్ళ కోరిక మేరకు అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తుంటే ఈ రోజున ఎయిర్పోర్ట్స్, పోర్ట్లు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది ఈ రోజున. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఈరోజు బడ్జెట్ మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం, దానికి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, క్యాడర్ అంతా కూడా పాల్గొనడం జరిగింది పార్టీ కార్యాలయంలో. ముఖ్యంగా ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశను నిర్దేశించే బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలు ఆశలకి ఆశయాలకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. 2026-27 బడ్జెట్ 3,32,205 కోట్లతో అభివృద్ధికి, సంక్షేమానికి కూడా మరి భాగస్వామి ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయటం జరిగింది. వ్యవసాయానికి, సాగునీటికి, విద్యకి, ఆరోగ్యానికి, ప్రజలకి, పేద ప్రజలకి ఏది అవసరమో, పేద ప్రజల వాళ్ళ అభివృద్ధికి ఏది దోహదం పడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మేము విజన్ 2047 నిర్ణయించుకున్నామో దానికి తగ్గట్టుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మన గత వైసీపీ ప్రభుత్వంలో ఈ బడ్జెట్కి అసలు వాళ్ళు విమర్శించే నైతిక అర్హతే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయానికి కానీ, మౌలిక వసతులకు కానీ, సంక్షేమానికి కానీ మనం పంచాయతీరాజ్ శాఖకి ఎప్పుడు లేని విధంగా 22,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే గ్రామ స్వరాజ్యమే, అంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామాల్లో మరి అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మరి గ్రామాల్లో మౌలిక వసతులకు కానీ, త్రాగునీరికి, ముఖ్యంగా జలజీవన మిషన్ మీ అందరికీ తెలుసు.
గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి